ఏప్రిల్ 1ని మనం ఏప్రిల్ ఫూల్గా ఎలా చేసుకుంటాం అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఊర్లో ఒక రాజు అనే వాళ్ళు ఉన్నారంట. ఆ రాజు అవ్వటానికి ప్రజలందరికీ నేను మీ అందరికీ ఇవి చేస్తాను అని చెప్పి ప్రామిస్ అయితే చేస్తారు. కానీ వాళ్ళు నేను ఇవి చేస్తానన్నవి ఏవి చేసేవాడే కాదంట ప్రజలకైతే. అయితే తను అడవికి వేటకి వెళ్తాడు. అయితే పులి వచ్చేసి ఆయన్ని రాజుగారినే వేటాడేసి రాజుగారిని చంపేసి తినేస్తుంది అనమాట. అయితే రాజుగారు వాళ్ళ కొడుకు అనేవాడు కాయన ఉంటాడంట. తన్ని రాజుగా నియమిద్దామని చెప్పి ప్రజలందరూ అనుకుంటారంట. సరే కనీసం వాళ్ళ తండ్రి చేయలేదు కదా, కనీసం వాళ్ళ కొడుకైనా చేస్తాడులే అని చెప్పి అనుకుంటారంట. అయితే ఏమైంది, తనేంటి ఉన్న ఆస్తి మొత్తాన్ని తన లగ్జరీకే యూజ్ చేసేసుకుంటాడు కానీ ప్రజలకైతే ఏ పని చేయరంట. అయితే ఆ ప్రజలందరూ కలిసి ఏప్రిల్ 1న తనకి రాజుగా అనేది నియమిస్తారంట. అంటే ఈ రాజ్యానికి మీరే రాజు అని చెప్పి ఏప్రిల్ 1న నియమిస్తారంట. సో అందుకని చెప్పి మనం ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్గా అనేది జరుపుకుంటారు. నమ్మేశారా? ఏప్రిల్ ఫూల్, ఇదంతా నమ్మేసిన వాళ్ళందరికీ ఏప్రిల్ ఫూల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఏప్రిల్ 1 కదా, అయితే ఏప్రిల్ ఫూల్ అయితే చేస్తారు. మ్యాక్సిమం అపార్ట్మెంట్లో వాళ్ళని కొంతమందిని అయితే మనం ఏప్రిల్ ఫూల్ చేద్దాము. వాళ్ళు ఏప్రిల్ ఫూల్ అవుతారా లేకపోతే ఏమవుతారా అనేది అయితే నేను వాళ్ళనైతే రియాక్షన్స్ అయితే రికార్డ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఆ ఆంటీని అయితే ఏప్రిల్ ఫూల్ చేద్దాము, వచ్చేయండి. ఆంటీ ఎవరో రమ్మంటున్నారు. ఎవరు రాలే ఆంటీ, ఏప్రిల్ ఫూల్ ఆంటీ. ఏప్రిల్ ఫూలా వచ్చి అనుకున్నా. గైస్, మా పక్కన అక్క అయితే డోర్ వేసేసుకున్నారనమాట. ఆ అక్కని పిలిచి వేరే వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పి ఏప్రిల్ ఫూల్ అయితే చేద్దాము, వచ్చేసేయండి. వెళ్తున్నా. అక్క నిన్న ఎవరో పిలుస్తున్నారు. ఏప్రిల్ ఫూల్ అక్క, ఏప్రిల్ ఫూల్ మీద ఏప్రిల్ ఫూల్ జితేంద్ర. ఎస్ సరా, నీ ఫీలింగ్ ఏంటి మీద? నీ ఫీలింగ్ ఏంటి చెప్పరా జితేంద్ర? ఏమే చూసుకో ఏముంది తేజ? అక్కడ అవునా? ఎక్కడ ప్రకృతి పురుగుంది అక్కడ. ఇప్పుడైతే వదిన అయితే బయటకు వెళ్ళింది. యాక్చువల్గా ఆమె వాచ్ అయితే ఏం పెట్టుకెళ్ళలేదు. వదిన మీరు వాచ్ పెట్టుకెళ్ళారు కదా, ఏమైంది అని చెప్పేసి ఆమెనైతే ఏప్రిల్ ఫూల్ అయితే చేద్దాం, వచ్చేయండి. హాయ్ వదిన. వదిన వాచ్ ఏది వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళారు కదా? అయ్యో అవునా? అయ్యో లేదా, పోయిందా? చూద్దాం. ఎక్కడ పడిపోయింది వదిన? లేదు, ఇక్కడ వరకు కూడా ఉంది. ఇక్కడికి వచ్చినాక లేదు. ఎక్కడ పడింది? నా ఏప్రిల్ ఫూల్ వదిన, మీరు పెట్టుకెళ్ళలేదు కదా అసలు వాచ్. అవును కదా, ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూల్ అయిపోయానా? అరే ఏడ కనిపిస్తుంది? రెడీ. హాయ్ చెప్పు జితేంద్ర. హాయ్. ఇట్లా మీద హాయ్ చెప్పు. హాయ్. డైలాగ్ చెప్పు, నువ్వు డైలాగ్ చెప్తావు కదా. పుష్ప అంటే తగ్గేదే కదా. పెద్ద చెప్పు. తగ్గేదేలే.
కాదు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుందివా అది చదువుతావు లేదో చెప్పు దమ్ముంటే పట్టు అది చెప్పండి పెద్ద దమ్ముంటే పట్టుకుని సికావట్టు పట్టుకుంటే సిరికెట్టు మళ్ళీ బుజ్జ గుడ్డలు వేసి కూలిగా అదికేస్తే నెక్స్ట్ బ్యాచ్కి నెక్స్ట్ బ్యాచ్కి తగ్గేదేలే అచ్చిపో తగ్గేదేలే దామేదా అదే ఇంకో డైలాగ్ చెప్పరా నువ్వేదో బాలకృష్ణ డైలాగ్ చెప్తావు కదా వెళ్ళి చదువుతావు కదా బాలకృష్ణది ఏ క్లాస్ చదివేదిరా నువ్వు ఎల్కేజీ ఎల్కేజీనా నీకు ఎవరింటి ఇష్టం హీరో హీరో హీరోనా బాహుబలి ఇష్టమా సినిమా బాహుబలి సినిమా బాహుబలినా ఓకే నువ్వు అదే మొన్న ఒక డైలాగ్ చెప్పావు అదేనా బాలకృష్ణ డైలాగ్ ఏదో చెప్పావుగా సార్ నీకు ఇంకేం డైలాగులు వచ్చు అరే కెమెరా పెట్టానని ఏం రాదంటావేంట్రా చెవురా కాదండి వాడికి వచ్చేది అదొకటి కాదు జితేంద్ర మరి మా ఇంట్లో ఒక ఆయన ఉంటాడు ఆయన నాకేమవుతాడు చెప్పు అదే నాకు మా డాడీ కాదు నువ్వు ఇంకోటి చెప్తావుగా ఏమవుతాడు ఆయన నాకు మా హస్బెండ్ ఏమవుతాడు వీడు నాకు చెప్తాడు మా హస్బెండ్ ఏమవుతాడు జితేంద్ర నాకేమవుతాడు డాడీగా చెప్పు చెప్పరా ఫాదర్ మా హస్బెండ్ నాకు ఫాదర్ అవుతాడండి ఆయన చెప్తున్నాడు ఇంక డైలాగ్ చెప్పు అక్కడ చూడక మామూలుగా అయితే చాలా చదువుతాడు ఇప్పుడు చెప్పురా డైలాగ్ చదువుతావు కదా ఇంకేం డైలాగ్ చదువుతావు పోయమ్స్ చదువుతావా రైమ్స్ చదువుతావా ఎమ్మెల్యే టిట్టి పాట చెప్పు అరే కెమెరా పెట్టేసరి ఆపేస్తలేదా గైస్ ఈ పాప ఈ డ్రాయింగ్ క్లాస్కి వెళ్తుంది ఇది చూడండి ఎంత నీట్ చేసిందో కన్ మీద చూపిస్తున్నాను ఎవరి మీద అయినా ఈయనెవరు జితేంద్ర జితేంద్ర చెప్పలేదు కాబట్టి జితేంద్ర ఇదిగో గైస్ ఇది నేనా అది మేధశ్రీనా ఇది మేధశ్రీగా నేనా కామెంట్ లో చెప్పండి గైస్ మేధశ్రీ అంట ఇది ఒక కలర్స్ వేస్తే క్లారిటీగా చూస్తే చూసి వేసింది కదా అయిపోయిందండి గైస్ ఇంకేం మీద సంగతులు చెప్పు ఇంకేమన్నా చెప్పు ఓ పాడు పాడు జితేంద్ర ఓ పాడు పాడు పాడరా నీకు వచ్చుగా పాటలు మనం దేవుడి సాంగ్ పాడావు దేవుడిది ఏది శ్రీరామ అది వాడు శ్రీరామనవమి ఏదో పాడావు కదా ఏం పాడేవురా పాడట్లేదు గాయస్ మామూలుగా మీరు లేకపోతే చెప్పురా పాడరా సైడ్ నుంచే పాడు ఆడించే వాడు ఇష్టమైన ఏ పాట ఏ పాట దానికి ఏం పాడతావా ఏం పాడదు ఇప్పుడైతే గోపిని ఏప్రిల్ ఫూల్ అయితే చేద్దాము తన రియాక్షన్ ఎలా ఉందో నేనైతే రికార్డ్ చేస్తా ఓకేనా బేబీ ఇట్రా ఒకసారి బేబీ ఇక్కడ బల్లుంది రా 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 ఫాస్ట్గా రా అయ్యో ఏప్రిల్ ఫూల్ గైస్ గోపి కనిపెట్టాడు ఏప్రిల్ ఫూల్ అని చెప్పి గోపి కనిపెట్టేశాడు గైస్ ఏప్రిల్ ఫూల్ కాస్త నేను ఫూల్ అయినాను ఏం కాదులే గోపి రియాక్షన్ అడుగుదాం గోపి ఎందుకు కనిపెట్టేశాడు
అడుగుదాం ఆగండి. ఏప్రిల్ ఫూల్ అని చేద్దామని చెప్పి ఏదో చేశాను అనుకో, ఏప్రిల్ ఫూల్ అయిపోవచ్చుగా. లేదు అని ఎందుకన్నా? నీకు ఎట్లా తెలిసింది? నీకు ఎట్లా తెలిసింది? ఏప్రిల్ ఫస్ట్ కదా. నేను మామూలుగా బళ్ళు వస్తాయి కదా. బళ్ళు లేవుగా ఇంట్లో. లేవుగా ఇంట్లో. ఏది ఇప్పుడు అయితే ఏమైందంట? అవలేదు గైస్, నన్ను ఫూల్ చేశాడు, మళ్ళీ చేయమంటున్నాడు. ఓకే గైస్, మీరు ఎవరినైనా ఏప్రిల్ ఫూల్ చేశారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే ఏప్రిల్ ఫస్ట్ అనగానే అందరు ఎలా ఫీల్ అవుతారంటే అందరినీ ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ని కానీ అలా చాలామంది అయితే అనుకుంటారు. ఇలా ఏప్రిల్ ఫూల్ చేసేటప్పుడు కొన్ని టైప్స్ అయితే ఉంటారు, కొంతమంది ఉంటారు. ఆ టైప్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్ 1. యాక్చువల్గా రేపు ఏప్రిల్ ఫూల్ అని చెప్పి వాళ్ళకి తెలుసు, రేపు వీళ్ళని అంటే ఫ్రెండ్స్ని చేద్దాం, వీళ్ళని చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. రేపు ఏప్రిల్ ఫూల్ కాబట్టి ఇలా వాళ్ళని ఏప్రిల్ ఫూల్ అయితే చేయాలి, కంపల్సరీ చేద్దామని చెప్పి ముందే ప్రిపేర్ అవుతారు. బట్ కానీ నెక్స్ట్ డే ఏప్రిల్ ఫూల్ అంటే ఏప్రిల్ ఫస్ట్ రోజు మాత్రం మర్చిపోతారు. అసలు ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ అనే సంగతి తెలీదు, ఎవరో వచ్చి ఏప్రిల్ ఫూల్ చేసేదాకా వాళ్ళకి గుర్తుండదు అనమాట. టైప్ 1 అనేది ఇట్లా ఉంటారు. టైప్ 2 అనమాట. వీళ్ళు ఎట్లుంటారంటే ఫస్ట్ అసలు వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ అన్న సంగతి కూడా తెలియదు, ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ అని తెలియదు, ఏం తెలియదు. కానీ వాళ్ళకి సడన్గా తెలిసి వాళ్ళు చాలా మందిని సడన్గా ఏప్రిల్ ఫూల్స్ అయితే చేసేస్తారు. వీళ్ళు టైప్ 2. టైప్ 3 అనమాట. అసలు వాళ్ళకి ఏప్రిల్ ఫూల్ అంటే తెలియదు, ఏం తెలియదు. ఇంకా అసలు నార్మల్గా ఏప్రిల్ ఫూల్ చేసినా కానీ అండ్ జస్ట్ లైట్ తీసుకునే వాళ్ళు టైప్ 3. టైప్ 4 ఉంటారు. వాళ్ళకి నెక్స్ట్ డే ఏప్రిల్ ఫూల్ అని తెలుసు, ఎవరో వచ్చి ఏప్రిల్ ఫూల్ చేసేస్తారు, మనం ఎవ్వరికి ఏప్రిల్ ఫూల్ అయితే అవ్వకూడదు అని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ముందు రోజు కూడా ఫిక్స్ అయిపోతారనమాట. నెక్స్ట్ డే ఏమొచ్చి నిజంగానే రియల్గా జరిగింది చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. అది అంటే వీడిని నమ్మేస్తే నేను ఎక్కడ ఏప్రిల్ ఫూల్ అయిపోతాను అనే దాంట్లో వాళ్ళు అసలు నమ్మరు అనమాట. నిజంగా జరిగింది వచ్చి చెప్పినా కానీ నువ్వు నన్ను ఏప్రిల్ ఫుల్ చేయాలనుకుంటున్నావు కదా, అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు కదా అని చెప్పి రివర్స్ మనకే చెప్తారు. సో ఈ టైప్ 4 అనే వాళ్ళు ఇలా ఉంటారనమాట. కొంచెం టైప్ 4తో డేంజర్, ఎందుకంటే నిజంగా ఏదో ఏప్రిల్ ఫూల్ పక్కన పెడితే అది నిజంగా చెప్పినా నమ్మరు అనమాట. సో ఏదున్నా ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ అయినంత మాత్రాన మనం ఫూల్స్ అనేం కాదు, జస్ట్ అది ఒక ఫన్ వే అంతే తప్పితే ఇంకేం లేదు. ఇది జస్ట్ కొంచెం స్మైల్ చేసుకోవడానికి కొంచెం అంతే తప్పితే ఇది ఒక కొంచెం రిలాక్సింగ్ ఎవరో చేశారంత తప్పితే దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళను ఫూల్ చేసేసారు నేను ఫూల్ ఏమో అన్న ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేను ఇప్పుడు చెప్పిన టైప్స్లో మీరు ఏ టైపు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను కొన్ని అయితే మా అపార్ట్మెంట్లో కొంతమందికి కొన్ని చెప్పైతే ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి చేశాను. అవి కొంచెం అటు ఇటు వచ్చి నేను పెట్టాను కదా, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టాను కదా, మీకు అది కూడా ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మ్యాక్సిమం ఏంటంటే చిన్నపిల్లలైనా ఎవరైనా ఏప్రిల్ ఫస్ట్ అనగానే ఏప్రిల్ ఫూల్ అని చెప్పేసి చాలా బాగా అనుకుంటారు. నో ప్రాబ్లం, జస్ట్ ఫన్ అంతే తప్పితే దీన్ని సీరియస్గా తీసుకొని అయితే ముందుకు పోకండి. అండ్ ఏప్రిల్ ఫూల్ రోజు ఎవరైనా ఏప్రిల్ ఫూల్ చేసినా కానీ మీరు జస్ట్ లైట్ తీసుకోండి, అంతేగాని సీరియస్ అయిపోయి దాన్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవద్దు. అండ్ ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, పక్కనే హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని బట్టి క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్.